తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సింపుల్గా షార్ట్కట్లో చెప్పాలి అంటే టీఎంసీ. కానీ టీఎంసీకి బీజేపీ చెబుతున్న కొత్త అర్థమేంటో తెలుసా? ది మౌంటైన్ ఆఫ్ కరప్షన్. లోక్సభ సమరంలో కూడా మమతా అండ్ టీంపై ఈ అస్త్రాన్ని సంధిస్తోంది కమలం పార్టీ. మొన్నటి సందేశ్ ఖాళీ దగ్గర నుంచి ప్రస్తుత టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్ వరకు మమతా సర్కారుపై వచ్చిన అవినీతి ఆరోపణలే అస్త్రాలుగా మలుచుకుని దీదీతో ఢీ అంటోంది. ఓవైపు జాతీయ దర్యాప్తు సంస్థల దాడులు, మరోవైపు బీజేపీ మార్క్ విమర్శలను ఎలా తిప్పికొట్టాలో తెలియక మమతా సర్కారు ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ పరిణామాలే బెంగాల్ పొలిటికల్ రణాన్ని దీదీ వర్సెస్ మోదీగా మార్చేస్తున్నాయి. ఇందుకు లోక్సభ ఎన్నికల ముందు బెంగాల్లో అసలేం జరుగుతోంది? అవినీతి ఆరోపణలు నిజంగా మమతా పార్టీని ఓడిస్తాయా? బెంగాల్ దంగల్లో మమత ప్రభుత్వానికి కష్టాలు తప్పవా? వరుస అవినీతి ఆరోపణలు టీఎంసీని నిజంగా ఓడిస్తాయా? తృణమూల్పై బీజేపీ మాక్ స్ట్రాటజీలే రిజల్ట్ ఇస్తున్నాయా? మమతా బెనర్జీ బెంగాల్ పాలిటిక్స్ లో మాత్రమే కాదు, దేశ రాజకీయాల్లోనూ చక్రం తిప్పగల లీడర్. విపక్షాల ప్రధాని అభ్యర్థిత్వంపై చాలానే ప్రయత్నాలు చేసిన ఆమె చివరికి ఆ విపక్ష కూటమికి హ్యాండ్ ఇచ్చి బెంగాల్లో మోడీ బీజేపీని ఓడిస్తా అని శపథం చేశారు. మమత ఛాలెంజ్ చేశారంటే దానికి తిరుగుండదు. కమ్యూనిస్టుల కంచుకోటలో ఆమె తిరుగులేని రాజకీయ ప్రస్థానమే అందుకు ఉదాహరణ. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఒకప్పుడు అవినీతికి వ్యతిరేకంగా పోరాడి పవర్లోకి వచ్చిన మమతపై ఇప్పుడు అవే అవినీతి ఆరోపణలు రచ్చరేపుతున్నాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు మెజారిటీతో అధికారం చేపట్టిన టీఎంసీకి ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో అడుగడుగునా సవాళ్లే ఎదురవుతున్నాయి. ముఖ్యంగా సందేశ్ ఖాళీ వ్యవహారం తర్వాత దీదీ సర్కార్ గ్రాఫ్ క్రమంగా డ్రాప్ అవుతూ వస్తోంది. ఇప్పుడు టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్తో పరిస్థితులు మరింతగా దిగజారడం ఖాయంగా కనిపిస్తోంది. బెంగాల్ పొలిటికల్ దంగల్ను సందేశ్ ఖాళీకి ముందు తర్వాతగా భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ వివాదం బెంగాల్ రాజకీయ చిత్రాన్ని మార్చేసింది. తృణమూల్ కాంగ్రెస్ నాయకులు తమపై అత్యాచారం చేశారని చాలా మంది మహిళలు ఆరోపించడం, మమత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం, వారికి బీజేపీ అండగా నిలవడం వంటి పరిణామాలు బెంగాల్ రాజకీయాన్ని టాప్ హెడ్లైన్స్ లో నిలబెట్టేశాయి. బాధిత మహిళలకు అండగా ఉండాల్సింది పోయి అధికార పార్టీ నాయకులు హింసకు పాల్పడ్డారు. ఈ ఘటనలో మరణాలు కూడా చోటు చేసుకున్నాయి. సహజంగానే బీజేపీ అంటేనే అంతెత్తున ఎగిరిపడే మమతా బెనర్జీ ఈ విషయంలో తన పార్టీ లీడర్లను వెనకేసుకొచ్చారు. పైగా బీజేపీ రాద్ధాంతం చేస్తోందని ఆరోపించారు. మణిపూర్లో సంగతేంటి, గుజరాత్ రాష్ట్రంలో బిల్కిస్ బానో వ్యవహారం ఏంటి అంటూ కౌంటర్ అటాక్ దిగారు. ఇంకోసారి ఇలా తన రాష్ట్రంలో నిరసనలు చేపడితే మామూలుగా ఉండదంటూ బీజేపీ నాయకులకు ఓ రేంజ్ వార్నింగ్ ఇచ్చారు. కట్ చేస్తే సీన్లోకి మోడీ ఎంటర్ అయ్యారు. సందేశ్ ఖాళీలో బాధిత మహిళలను పరామర్శించారు. మమతా బెనర్జీపై విమర్శలు చేశారు. ఒక మహిళ అయ్యుండి సాటి మహిళలపై అత్యాచారం జరిగితే కనీసం నోరు మెదపడం లేదని, పైగా ఆమె సొంత పార్టీ వెనకేసుకొస్తోందని ఆరోపించారు. ఆ తర్వాత సందేశ్ ఖాళీలో షాజహాన్ అరాచకాలపై పోరాడిన బాధిత మహిళ రేఖాపత్రకు బసిర్హట్ ఎంపీ సీటు కేటాయించి టీఎంసీకి మరో ఊహించని షాక్ ఇచ్చారు. అదే సమయంలో మీరు త్వరలో మమతా బెనర్జీ వణికిపోయే వార్త వింటారని మోడీ అన్నారు. అయితే ఆ విషయాన్ని అప్పట్లో చాలా మంది లెక్కలోకి తీసుకోలేదు. సరిగ్గా 3 రోజుల క్రితం శివేందు అధికారి సైతం ఈ నెల 22న పెద్ద ఘటన జరగబోతోందని సంచలన ఆరోపణలు చేశారు. కట్ చేస్తే కోల్కతా హైకోర్టులో 2016 నాటి టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్ పై అదే రోజు సంచలన తీర్పు వచ్చింది. 2016 నాటి స్టేట్ లెవెల్ సెలక్షన్ టెస్ట్ నియామక ప్రక్రియ చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ నియామకాలను తక్షణమే రద్దు చేయాలని ఆదేశించింది. టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్ విషయానికే వస్తే ప్రభుత్వ ప్రాయోజిత ఎయిడెడ్ పాఠశాలల్లో 9 నుంచి 12 తరగతులకు ఉపాధ్యాయులతో పాటు గ్రూప్ సి, గ్రూప్ డి స్టాఫ్ సిబ్బంది నియామకాల కోసం 2016లో బెంగాల్ సర్కార్ రాష్ట్ర స్థాయి సెలక్షన్ పరీక్ష నిర్వహించింది. 24,650 ఖాళీల భర్తీ కోసం చేపట్టిన ఈ రిక్రూట్మెంట్ పరీక్షకు 23 లక్షల మందికి పైగా హాజరయ్యారు. అనంతరం ఇందులో ఎంపిక ప్రక్రియ చేపట్టి 25,753 మందికి అపాయింట్మెంట్ లెటర్లు అందజేశారు. ఈ నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దీనిపై దర్యాప్తు చేపట్టాలని న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ పిటిషన్లపై విచారణ నిమిత్తం కోల్కతా హైకోర్టులో ప్రత్యేక డివిజన్ బెంచ్ ఏర్పాటైంది. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన ఈ ధర్మాసనం 2016 టీచర్ల నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగినందున
అది చెల్లదని తీర్పునిచ్చింది. తక్షణమే ఆ నియామకాలను రద్దు చేసి కొత్త నియామక ప్రక్రియ ప్రారంభించాలని పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్కు సూచించింది. నాటి వ్యవహారంపై మరింత సమగ్ర దర్యాప్తు జరిపి 3 నెలల్లోగా నివేదిక సమర్పించాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. నిజానికి టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్ తెరపైకి రానివ్వకుండా మమతా బెనర్జీ చాలా తెలివిగా ఎత్తులు వేశారని రాజకీయ విశ్లేషకులు చెబుతారు. పైగా ఈ రిక్రూట్మెంట్లో ఆమె అల్లుడు అభ్యర్థుల నుంచి భారీగానే వసూళ్లకు పాల్పడ్డాడని, అందువల్లే ఖాళీ ఓఎంఆర్ షీట్లను చాలా మంది అభ్యర్థులు సమర్పించారని కోల్కతా హైకోర్టు ప్రముఖంగా ప్రస్తావించింది. దేబాంగ్స్ బసక్, షబీర్ రషీదీతో కూడిన ధర్మాసనం బెంగాల్ ప్రభుత్వాన్ని ఏకిపడేసింది. అంతేకాదు, ఇన్నేళ్లుగా ఉద్యోగాలు చేసిన ఉపాధ్యాయులు తమ జీతాలను వడ్డీతో సహా 4 వారాల్లోగా చెల్లించాలని కోర్టు చెప్పేసింది. దీంతో రంగంలోకి దిగిన మమతా బెనర్జీ నియామకాలను రద్దు చేయడంతో పాటు వేతనాన్ని తిరిగి ఇచ్చేయాలన్న కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తామన్నారు. హైకోర్టు తీర్పుతో ఉద్యోగాలు కోల్పోయిన వారికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయ నియామక ప్రక్రియను రద్దు చేయడం చట్టవిరుద్ధమని, వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా ఉపాధ్యాయులు 8 ఏళ్లుగా తీసుకున్న వేతనాన్ని కేవలం 4 వారాల గడువులో చెల్లించడం ఎలా సాధ్యపడుతుందని మమతా బెనర్జీ ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారంలో మమత అడుగుతున్న ఒకే ఒక్క ప్రశ్న, హైకోర్టు తీర్పు ఎలా వస్తుందో శివేందు అధికారికి ముందే ఎలా తెలుసు అని. 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ఫలితాలు దీదీకి చాలా కీలకం. టీఎంసీలో సీనియర్లు, జూనియర్ల మధ్య విభేదాలు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. పలు కేసులో టీఎంసీ నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు, అరెస్టులతో అధికార పార్టీ ఉక్కిరిబిక్కిరవుతోంది. సందేశ్ ఖాళీ ఘటన కూడా ఆ పార్టీని కలవరపెడుతోంది. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే టీఎంసీని లక్ష్యంగా చేసుకుని తమ పార్టీ నేతలపైకి దర్యాప్తు సంస్థల్ని ఉసిగొలుపుతున్నదని మమత ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మరోవైపు ప్రతి ఎన్నికల మాదిరిగానే వలస కార్మికులు, మైనారిటీల ఓటు బ్యాంకుపై దృష్టి పెట్టిన మమత సీఏఏను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఈ చట్టంతో చట్టబద్ధమైన పౌరులను విదేశస్థులుగా మార్చే కుట్రలు చేస్తున్నారనే విషయాన్ని ఆయా వర్గాల్లోకి తీసుకువెళ్లేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్, సిపిఎంలకు ఓటేస్తే అది బీజేపీకి సహకరించినట్టేనని ప్రచారం చేస్తున్నారు. బీజేపీ సైతం మహిళలపై లైంగిక వేధింపులు, భూ ఆక్రమణకు సంబంధించి టీఎంసీ నేతలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సందేశ్ ఖాళీ వ్యవహారం టీఎంసీ అవినీతి అంశాలని అస్త్రాలుగా మార్చుకుంది. లోక్సభ ఎన్నికల వేళ అమల్లోకి తీసుకొచ్చిన సీఏఏ ప్రభావం 10 నుంచి 12 స్థానాల్లో ఉండే అవకాశం ఉన్నదని కమలం పార్టీ భావిస్తోంది. పలు నియోజకవర్గాల్లో గెలుపోటములపై ప్రభావం చూపే బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన మతువ, దళిత, బెంగాలీ హిందువులు, పలు ఎస్సీ గ్రూపుల ఓట్లపై ఆశలు పెట్టుకుంది. ఓవరాల్ గా మమతా బెనర్జీ సర్కార్ అవినీతిని జనంలోకి తీసుకువెళ్లడంలో బీజేపీ విజయం సాధిస్తున్నట్టే కనిపిస్తోంది. ఒక్క ముక్కలో సందేశ్ ఖాళీతో మొదలైన టీఎంసీ కష్టాలు టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్ లో హైకోర్టు తీర్పుతో పీక్స్ కు చేరినట్లే కనిపిస్తోంది. చివరి వరకు కమలం పార్టీ ఇదే యాక్షన్ కొనసాగిస్తే మాత్రం తృణమూలకు అంతకు మించిన కష్టాలు తప్పకపోవచ్చు.